నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1012 రోజులైందండి. ఈ రోజు 1013వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున ఉదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1013వ రోజు, అంటే 2023 డిసెంబర్ 11వ తేదీన సోమవారం రోజున మనం ఈరోజు టాపిక్ చెప్తాను చూడండి. ఈరోజు టాపిక్ 5 ఉపమానాలతో నీ నిజ రూపమే అచలము. చూడండి మళ్ళీ టాపిక్ మరోసారి, 5 ఉపమానాలతో నీ నిజ రూపమే అచలము అని 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 16 సారాంశంగా తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల ఆకాశం గురించినటువంటి అద్భుతమైనటువంటి
సందేశాన్ని తెలుసుకునేటటువంటి 131, 32 కంద పద్యాలతో శ్రోతలందరికీ ఈరోజు సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఆకాశమనిన శూన్యంబు ఆకాశంబనిన సగుణము ఆకాశమనన్ కాకివలె నల్ల రూపుది ఆకాశము మితములోన అణిగుండు జుమి ఆకాశమనిన కాలంబు ఆకాశంబన విలంబము ఆకాశమనన్ లోకమున చంచలంబగు ఆకాశము శబ్ద రూపమగు వినవోయి. ఈరోజు ఆకాశం గురించిన సంపూర్ణ జ్ఞానం తెలిస్తేనే నీ నిజ రూపం అనేది మనకు అర్థమవుతుందండి. పరిపూర్ణంలో ఎరుక పుట్టలేదు అనేది, ప్రపంచం లేదు అనేది మీకు అసంబద్ధంగా అనిపిస్తుంది కదా. మీకే కాదు, అంటే 3వ నేనులో 2వ నేనులో ఉన్నటువంటి ఎవరికైనా కూడా, అంటే అసలు పరిపూర్ణం సూచన కానటువంటి మనలాంటి ఎంతో మందికి అది అసంబద్ధంగానే అనిపిస్తుంది. మీ ప్రశ్న సబబుగానే ఉందండి. కాబట్టి ముందుగా ఆకాశం అంటే ఏంటో తెలిస్తే అప్పుడు సబబుగా ఉందా లేదా మీరే చెప్తారు. కానీ అసంబద్ధం అనేది ఇప్పుడు చూద్దాం. మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను 84వ కంద పద్యాన్ని. 84వ కంద పద్యం విశ్లేషణ చేయడానికి నేను ఎంత అవస్థలు పడ్డానో మీకు చెప్పాను. 84వ కంద పద్యం ఇలా ఉందండి. అక్కడ కూడా ఆకాశం గురించి చర్చ వచ్చింది. కృష్ణదేశికేంద్ర 84వ కంద పద్యం అండి. అది నేను వ్యాఖ్యానం చేయడానికి అప్పటికి నాకు కుడుపూడి నాగేశ్వరరావు గారి పరిచయం లేదండి. కానీ కుడుపూడి నాగేశ్వరరావు గారిని అమలాపురం నుంచి చిత్తూరు జిల్లాకు పిలిపించిన పద్యం ఇదేనండి. అప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు. అప్పుడు పద్యం ఇలా ఉంది. 84 కంద పద్యం చెప్తేనే ఇప్పుడు దీనికి లింక్ ఇది. మీరు 84 ఒకసారి గమనించండి. చెల్లించనిదా ఆకాశము. దీనికి మొదటిసారిగా విద్యాసాగర్ గారికి ఫోన్ చేశాను. అయ్యా ఆకాశం కదులుతుందా కదలదా ప్రశ్న. చెల్లించనిది ఆకాశం అంటున్నాడు. ఆకాశం కదలదంటే ఎట్లా ఒప్పుకుంటాను నేను? ఇట్లా నేను 10 మందికి ఫోన్ చేశాను. అందులో మొదటి వారు విద్యాసాగర్ గారు, రెండవ వారు బ్రహ్మానంద రెడ్డి గారు. ఇద్దరు కూడా ఏం చెప్పారంటే సత్యమే చెప్పారు. అయ్యా నీకు ఇంకా పరిపక్వత రాలేదు. ఎస్, వాస్తవం. నేను మీకు చెప్పింది వాళ్ళు నాకు చెప్పింది కూడా. అంటే మనం పరిపక్వత చెందకుండా అనవసరంగా అది బాగాలేదని ఇస్తాం. ఎప్పుడు కూడా చూడండి, చెల్లించనిదా ఆకాశము క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలండి. వాళ్ళకి తెలుసా లేదా? ఇప్పుడు నాకు అవసరం లే, నాకు తెలుసో లేదు కదా, నేను క్వశ్చన్ వేసుకోవాలా? చెల్లించనిదా ఆకాశము క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. చలనంబే ఆకాశము కదులును. ఇంత స్పష్టంగా ఆ రోజు ఇంత ధైర్యం లేదండి. ఈరోజు ధైర్యం వచ్చిన వాడు లేడండి. ఆకాశము కదులును అంటే విద్యాసాగర్ గారు ఏంటో మీరు ఇంకా ఆకాశాన్ని సరిగా పరిశీలించలేదండి, మీరు అంతరిక్షం దాకా వెళ్ళండి మళ్ళీ చూద్దాం అనేసారు. సరే అంతరిక్షం దాకా వెళ్ళమంటే ఇట్లా పైకి అనుకున్నా నేను. నో,
అంతరిక్షం దాకా వెళ్ళాలంటే ఆకాశాన్ని బయట చూస్తాండావు పూజారి వెంకటేశం, లోపల చూడవయ్యా అని అర్థం అది. ఇప్పుడు అర్థం చేసుకుందాం మన ఇద్దరు ఆయన పాఠాన్ని. అదే గురు. ఆహా, బ్రహ్మానంద రెడ్డి గారు ఏమంటారంటే చివరి వ్యక్తి మీ మధ్యలో అంతా గుర్తులేడానికి చివరి ఆయన బ్రహ్మానంద రెడ్డి గారు, మీకు అసలు ఆకాశం అంటే ఏం తెలుసా? మీకు తెలియకనే కదా మీకు ఫోన్ చేసింది. ఆకాశం అంటే ఆవరణం. ఆవరణం అంటే ఏం తెలుసా? ఇంకా ఆయన ఇట్లా చెప్పి ఆయన వదిలేసినాడు. ఎవరిని అడగాలి మనం? కృష్ణప్రభులు అడిగేదానికి లేడు. గురువు గారు తలపల మురరత్నం గారే దిక్కప్పటికి. తలపల మురరత్నం గారి దగ్గర అడిగితే, దా వెంకటేశ్వర ఇట్లాంటి బోధలంతా చెప్పి సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయబాకు, నా శిష్యుడని చెప్పడానికే నాకు సిగ్గుగా ఉండదు. ఆకాశం కదులుతుందని ఎక్కడ చెప్పబాకు. ఆకాశం శూన్యం కదా, ఎట్ట కదులుతుంది ఆకాశం పట్టు. ఆయన ఒక వారం రోజులు ఆయన మాట్లాడలే. ఎక్కడ ఇవ్వమంటారండి నన్ను? 261 పరిశీలించిన ఆన్సర్ పుస్తకంలోనే ఉంటది. మళ్ళా మనం అనవసరంగా మనమే తలగా చుట్టు పీక్కుంటాం. చూసుకోండి. చలించనిదా ఆకాశము చలనం వే వాయువనుచు సాటింపదగున్. ఇక్కడ ప్రకటన ఏం తెలుసా? గాలి కదిలేదానికి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం కదిలేదానికి ఎవరు ఒప్పుకోవట్లేదండి. అప్పుడు ఇప్పుడు మీరు కూడా ఒప్పుకోకండి. ఎటు ఒప్పుకుంటారు మీరే చూడండి. చలనమే విశ్వము. ఏమయ్యా, ప్రపంచం కదులుతుంది అన్నప్పుడు ఆకాశం కదిలేదానికి ఎందుకు కదా లెక్క అని అడిగా ఆ రోజు. చలనమే విశ్వము నేనన్నా, ప్రపంచం అన్నా నేనన్నా ఒకటే కదా. కాకపోతే ఇప్పుడు డివైడ్ చేసి చెప్తున్నాను, అప్పుడు డివైడ్ ఏంటి రాలే. ప్రపంచంలో ఒకటే అయినటువంటి ప్రపంచము మూడవ నేను రెండవ నేనులు కలిసి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మూడవ నేను రెండవ నేనులో కన్ఫ్యూజ్ పోతే వాడే మొదటి నేను. ఇంత సింపుల్ అయిన విషయం తెలియక ఆ రోజు ఎంత అవసరం పడ్డానండి. ఇప్పుడు తెలిసిందని నేను మీకు చెప్పలేనండి. చల్లనమ్మే తను వెరుకలనిన జగమనిన సుత. ప్రపంచమే కదిలేదన్నప్పుడు ఆకాశం కదిలేదండి. అయితే మీకు అన్ని ఆశ్చర్యార్థకంగా కనిపిస్తున్నాయని నాకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు వచ్చేయండి ఇక్కడికి. ఆకాశం కదులుతుందో కదలదు చూడండి. అంటే ఇప్పుడు మనం 17 అధ్యాయాల జ్ఞాన యజ్ఞంలో కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి సామాజిక ప్రశ్నలు అన్ని చూసేసాం కదా. ఇంకా కూడా నాకు సందేహం ఉంటే నేను సందేహం అయిపోతాను. ఇంకా మళ్ళీ నాకు జన్మ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పద్యాలకు భావం తెలిసిన తర్వాత అసలు జన్మ ఉంటే నాకు ఇబ్బంది లేదు. ఇంకా చూసుకోండి. కమా 8 రాసుకోండి. నెంబర్ 1. ఇప్పుడు ఈ పద్యం చూసుకోండి. ఆకాశానికి 8. ఆకాశమనిన శూన్యం 1. ఆకాశమనిన సగుణము నెంబర్ 2. ఆకాశమనిన కాకి వలె నల్ల రూపుది బ్లాక్. ఓకే, బ్లాక్. ఓకే. 3 నలుపు. ఓకే. 1 శూన్యము, 2 సగుణము, 3 నలుపు. అవును గురుగారు. ఇది ఆయన చెప్పిందే కదా, గురుగారు చెప్పిందే కదా. ఆకాశము మితములోన. ఇప్పుడు మీరు రెండో నేనుకు వస్తేనే ఇది అర్థం అవుతుంది. బయట చూడబాకండి. విద్యాసాగర్ గారి మాట ఇక్కడ మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. మీరు అంతరిక్షం దాకా ఎదగాలన్నారు కానీ నీలో అని చెప్పలేదు వారు. అది మనమే తెలుసుకోవాలి. ఆ రోజు ఆయన చెప్పలేదు, ఇప్పుడు ఆయన చెప్పకుండా ఉండలేదు కదా. అదే గురుగారు. ఇప్పుడు పలికిస్తున్నది ఆయనే కదా. అవును. కాబట్టి ఆకాశము మితము నెంబర్ 4. 4 అయినాయి. ఆకాశము మితములు అణిగుంటుంది. ఎట్లా చెప్తాను ముందు. 8 నెంబర్లు అయిపోయినాయి. నెక్స్ట్ పద్యం చూడండి. ఆకాశము అనిన కాలం నెంబర్ 5. ఆకాశమే కాలము, కాలమే ఆకాశం. 5 అయింది. నెంబర్ 6. ఆకాశం బనిన విలంబము. విలంబము అంటే ఆలస్యము, త్వరగా. అంటే కాలంలోనే విలంబం అనేది. విలంబం అంటే ఆలస్యం అని అర్థం. ఆలస్యం. ఓకే గురుగారు. ఆకాశం యొక్క గుణాలలో ఆకాశం శబ్దగుణం ఒకటే, కానీ లక్షణాల్లో ఆలస్యం అని కూడా ఉంటుంది. లోభ మోహ మద మాత్సర్యాలు, రాగ ద్వేషము, సుఖ దుఃఖము, ఈ 10 కాకుండా ఈ 10నే డివైడ్ చేసి మళ్ళీ చెప్తారు. అందులో ఒక పదం భద్రాద్రి రామ శతకంలో చూస్తే ఉంటది. నిద్ర, ఆలస్యం, ఇట్లాంటివన్నీ ఆకాశం గుణాలు.
ఆ రెండో నేను వల్ల కలిగేటువంటి ఎఫెక్టే మూడో నేనులో ఇవన్నీ. అది ఓకే. 5 కాలము 6 విలంబము 6 అయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయనే రాశాడు కదండి. చూడండి, ఆకాశమనిన లోకమున, లోకమున లోకమున అంటే మానవ లోకంలో చంచలము. మరి కదులుతుంది కదా ఆకాశం. నేను చెప్పినా ఆయనే చెప్పినాడు. నంబర్ 7 చంచలంబు అగు, లోకమున చంచలంబగు. వాడు మూడో నేనులోకి వచ్చినప్పుడు ఆకాశం కదిలేట్టుగానే కనిపిస్తుంది, శూన్యమైన ఆకాశము. అవును. లోకమున చంచలమగు, మానవుడిగా ఉండేటప్పుడు నీకు చంచలమే ఆకాశం, మాధవుడికి ఆకాశం లేదు. బాగా గమనించండి. క్లియరా? క్లియర్ గురుగారు. రెండో నేనులో కూడా ఆకాశం కదిలేదే. లోకమున చంచలంబగు నంబర్ 7. నంబర్ 8 7 కలిస్తేనే 8ది. ఆకాశము శబ్ద రూపము అగు వినవోయి. వినాలంటే నీకు శబ్దం తెలియాలా? ఇంత క్లారిటీ చూసారా? 8 పాయింట్లలో చూద్దాం. నంబర్ 1 ఆకాశం గగనం శూన్యం. ఇక్కడ చెప్పి గురువు గారు తప్పించేశారు నన్ను. ఆకాశం గగనం శూన్యం అంతే. ఓ నడు పేరు సరికొత్తబాక, ఆకాశం కదులుతాడో చెప్పొద్దు, లేచిపోడు ఫస్ట్ నా ముందర కనపడద్దని తరివేశాను. అంటే నేనేం చేస్తానంటే, ఆయన కందుకూరి వీరేశల గురించి చెప్తారండి, నిజం తెలుసుకోవడం కోసం గురువుతోనైనా గుద్దులాడవలసిందే అంటాడు ఆయన. అవునా కాదా? కరెక్టే గురువు గారు. మీరు నా మీద ఎంత గౌరవంతో ప్రతిరోజు నిజం తెలుసుకోవడం కోసం కొట్లాడుతున్నారే గాని నా మీద, లేకపోతే మా ఇంట్లో ఏమన్నా పొలం దగ్గర ఏమన్నా తగాదాలు ఉన్నాయి మన ఇద్దరికి ఏమన్నా? లేదు గురుగారు. అట్లా లేకపోతే ప్రాపర్టీ విషయంలో ఏమన్నా మన గొడవలు ఉన్నాయా? వ్యాపారంలో ఏమన్నా గొడవలు ఉన్నాయా? లేదు లేదు గురుగారు. కాబట్టి నేను అది గట్టి పట్టుకున్నానండి. అచల పరిపూర్ణము జన్మరహిత జీవన విధానము అస్పర్శయోగం తెలుసుకుని ఒకరు గురువుతోనైనా గుద్దులాడవలసిందే. ఎంత క్లియర్ గా చూడండి. కానీ ఆ గురువు గారు చేర్చితే కదా నన్ను నా దగ్గర నాకు కనపడద్దు, నా దగ్గర చెడగొట్టినాను కూడా ఆకాశం కదులుతుంటే గురు కొత్తగా ఆయన చెప్పింది కరెక్టే. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా మనకు తెలియబడే ప్రతి విషయము కూడా తప్పు అనే దానికి ఏది లేదండి. మనకు తెలియబడే, ఇప్పుడు మీరు అడిగే సందేహం మీ విషయంలో కరెక్ట్. గురువు గారు సందేహం తీరిన తర్వాత అక్కడ మీరు ఉండడు, సందేహం ఉండరు. కానీ ఇక్కడ నాకు సందేహం వచ్చింది గురుగారు, మీలాగానే వచ్చింది నాకు కూడా. ఆ టైంలో మీకు వచ్చినట్టు ఆకాశం కదలదు ఒప్పుకున్నానండి, అందులో డౌట్ లేదు. కానీ ఆకాశంలో కదలిక ఉంది. ఇక్కడ మీరు మళ్ళీ రివర్స్ చేసేసారు. ఇప్పుడు చలనాంశం లేకుండా ఏదైనా సృష్టి ఎలా జరుగుతుంది? పంచభూతాల్లో మనం ఒకదాని నుంచి ఒకటి వచ్చింది, ఒకదాని నుంచి ఒకటి వచ్చింది, ఒకదాని నుంచి. ఆ కదలిక అనేది ఆకాశంలో లేకపోతే, చలనాంశం లేకపోతే ఈ యొక్క వాయువు ఎలా పుట్టింది, అగ్ని ఎలా పుట్టింది, నీరు ఎలా వచ్చింది, ఇవన్నీ ఎలా కలిగినాయి? దీంతో సమాధానంతో మొదలు మీకు ఇంతసేపు వినపడింది అదేనా? ఇంతసేపు దీని సమాధానమే కదా చెప్పింది నేను. మరి కదలిక ఉండండి మీరు మొత్తం ఎక్కువ చెప్పేశారు, లెంగ్త్ మళ్ళీ చెప్తా. ఆ సారాంశాన్ని మళ్ళీ ఒకసారి చెప్పు. మీరు మళ్ళీ ఈ క్లాస్ రెండోసారి వినాలండి, ఏమనుకోబాకండి. ఈ ఒక్క క్లాస్ మాత్రం వినాల్సిందే. తప్పకుండా వినాలంటున్నానంటే క్లారిఫికేషన్ కంటే ఆకాశము కదులుతుంది అని ఇంతసేపు నేను నిర్ధారణ చేస్తే మీరు ఆకాశం కదలదు ఓకే అని మొదలు పెడతారా ప్రశ్న? అంటే అలా కాదుగా. ఇప్పుడు మన మీ గురువు గారు ముందప్ప గారు ఏం చెప్పారు? ఆకాశం సూర్యుని కలుస్తుందని చెప్పమాకోయా అని వారు మీకు చెప్తారు కదా. అవును, మరి దాని విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. మాట్లాడండి. ఆకాశమనన్ లోకమున చంచలము కదులుతుందిగా కృష్ణప్రభులు చెప్తున్నారేనండి. ఆకాశం అంటే రెండో నేనండి. 3 నేనులు చెప్పాను మీకు కదా. అవును. మొదటి నేను కదలని నేను. అవును. ఎప్పుడు ఉండదు, అందులో కదిలేవాడిది ప్రశ్న. ఆకాశంలో కదలిక ఉంది ఉంది ఉంది. ఆకాశం కదలదు కదలదు కాదు. గురువు చెప్పిన, ఇంకొకరు చెప్పిన, వశిష్ఠ మహర్షి చెప్పిన ప్రశ్నలకు చెప్పిన ఆన్సర్లో నుంచి కూడా రాముడు ప్రశ్న తెచ్చాడు.
ఇప్పుడు కూడా నేను ప్రశ్న ఇస్తున్నా. ఉమ్, ఆకాశము కదులుతుంది, ఉమ్, ఆకాశము కదులుతుంది ఎక్కడ? ఉమ్, ఆకాశములో ఆకాశం కదిలేదే, అవును. అనుమానం ఏం లేదు. గురుగారు. ఉమ్, పరిపూర్ణుడికి ఆకాశం లేనిది, ఉమ్, పరిపూర్ణుడికి ఆకాశం లేనిది. ఎందుకంటే తన్మాత్ర రహితుడు కదా, ఉమ్, ఆకాశం తన్మాత్ర సహితం కదా. అవును గురుగారు. కనుక ఆకాశము అంటే శూన్యము, ఆకాశం అంటే సగుణం అండి. సగుణం. ఉమ్, 8ంటికి ప్రతిదానికి 2 చెప్పుకుంటూ రావాలి వాళ్ళు. ఆకాశం శూన్యము అంటే మాట్లాడుతున్న నేను శూన్యం అని అర్థం అండి. ఉమ్, శూన్య సింహాసనం నుంచి శూన్యుడు శూన్య కావూరి నాగేశ్వర ప్రసాద్తో మాట్లాడుతున్నట్టు ప్రపంచానికి, ప్రపంచీకులకు మాత్రమే తెలియబడుతుంది. ఉమ్, మొదటి దాని నిర్వచనం అంటే 8 పాయింట్లలో ఒక్కొక్క దానికి ఇంత నిర్వచనం చెప్పిస్తున్నారు నా దగ్గర మీరు. అదే అమ్మా, ఇది కూడా ఆశ్చర్యంగానే ఉంది నాకు. నేను నిన్న డివైడ్ చేసుకుంటే 8 రకాలుగా డివైడ్ చేసుకున్నా, సులభంగా వెళ్ళిపోదామని. అంతకంటే అయినా మీరు నేను వదలట్లేదు. చెప్పండి గురుగారు. ఏమంటారంటే ఆవు మర్చిపోయినా కూడా దూడ మర్చిపోదు. ఎందుకంటే దూడకు ఆ టైం ఆకలైపోతుంది. ఆవుకు కడుపు నిండి ఉంటుంది, ఆ ఆవు పాటుకు ఆవు గొమ్మ నెమరేసుకుంటూ కూర్చుంటది కావాలంటే. అదే దూడ వచ్చి గుర్తు చేస్తే టక్కున లేచి నిలబడి పాలిచ్చేస్తుంది. అట్లా నేను లావు మీద ఒప్పు తెలుతున్నట్టుగా ఏదో నా దృష్టిని వెళ్ళిపోతాడు. మీరు వదిలేట్టు లేరు, అర్థం కావాలి గురుగారు. మీరు మరి నన్ను అంటే ఉపనిషత్తుల సారాంశాన్ని పిండి ప్రపంచానికి అందించకుండా మీరు వదిలేట్టుగా లేరు. చాలా సంతోషం అండి. చూడండి, సరే సరే 8ంటిని ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆకాశం అంటే శూన్యము అంటే శూన్య సింహాసనమున సద్గురువు పూజారి వెంకటేశాన్ని కూర్చోబెట్టున్నారు కాబట్టి, అదే విధంగా నాగేశ్వర ప్రసాద్ అనే శూన్యుడితో మాట్లాడుతున్నట్లు శూన్యులకు మాత్రమే అనిపించును. అచల పరిపూర్ణుడికి ఆకాశం లేనిది. నెంబర్ 1. ఇదే మా గురువు గారు ఇప్పుడు మీ ద్వారా కూడా సూచన చేస్తున్నది. వివరం కావాలి కదా నాకు. నెంబర్ 2, సగుణము అంటే అర్థం చెప్తానండి. 2 చెప్పాలి ఈడ. గురుగారు, శూన్యమైన ఆకాశము ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు సగుణము కాబట్టి కదిలేదాని కిందే లెక్క. ఇప్పుడు ఆకాశం అంటే శూన్యము, సగుణము. మళ్ళీ ఇప్పుడు 3వ దానికి 3 చెప్పాలా. శూన్యము, సగుణము, నలుపు. ఓహో, ఇట్టుందే ఇది. నాకు తెలియదు మీరు ఇట్టంతా చేస్తారని. ఆకాశం శూన్యము, నాగేశ్వర ప్రసాద్లో సగుణము, ఆయన సుషుప్తిలో నలుపు. సుషుప్తిలో నలుపు. ఓకే, గాఢ సుషుప్తిలో కాదు, సుషుప్తిలో నలుపు. అంటే ప్రపంచం అవ్యక్తంగా ఉండేటప్పుడు ఇది లెక్క. అవ్యక్తం. బాగుంది గురుగారు, అవ్యక్తం. 3 అవ్యక్తం. శూన్యము, సగుణము అంటే నిర్గుణము, సగుణము 2 ఉంటాయట. శూన్యంలో అంటే అవ్యక్తంలో విత్తనంలో చెట్టు ఉన్నట్టు. అంతే గురుగారు, కరెక్ట్, చక్రమాట. విత్తనంలో చెట్టు ఉన్నట్టు. నెక్స్ట్ 4 చెప్పాలనా. ఓహో, మితము అంటే అనంతంగా మనకు భ్రమించబడుతున్న ఆకాశము ఎంతకంతకు పరిమితము. చెప్పేస్తా, మళ్ళీ 4 చెప్పుకొని వస్తా. విత్తనంలో చెట్టు శూన్యము, విత్తనంలో చెట్టు సగుణము, విత్తనంలో చెట్టు అవ్యక్తము, విత్తనంలో రాబోయే చెట్టు ఇమిడి ఉన్నది. అవును, విత్తనంలో రాబోయే చెట్టు ఇమిడి ఉన్నది. అవునండి, అదే ఆకాశం. ఆకాశమే చెట్టుగా, ఆకాశంలో చెట్టు మళ్ళీ కనబడిపోయేది కూడా. ఓహో, ఇప్పుడు 132వ పద్యం అయిపోయిందండి. అంటే 4ంటికి మీరు ప్రతిదానికి 4 దాన్ని కలిపి తెచ్చుకొని వచ్చి నేర్చుకోవాలని మీ ప్రశ్న బట్టి అర్థమైంది నాకు. అదే ఇది ఉందా లేదా, అప్పుడు ఏ రకంగా ఉంది, ఏ రకంగా లేదు, ఇప్పుడు ఆ రకంగా. ఇప్పుడు దీని ప్రకారం మనకు కన్ఫ్యూజన్ రావట్లా గురువు గారు. నాకు రాలేదు, నాకు వస్తాయింది. నాకు కన్ఫ్యూజన్ రాలేదు. ప్రపంచానికి వచ్చే కన్ఫ్యూజన్ మీరు పోగొడుతున్నారు అంతే. నన్ను లేదు గురుగారు, నాకు కన్ఫ్యూజన్ గురుగారు. చెప్పండి. ఇప్పుడు దూడకు పాలు ఇవ్వాలనే వద్దా అని కన్ఫ్యూజన్ లేదు ఆవుకి. ఆవు ఆదమరచి నిద్రపోతుంటుంది అంటే
హాయిగా దాని స్వస్థంలో అది ఉంటది. ఉమ్, దూడ వచ్చినప్పుడు మళ్ళీ తల్లి అవుతుంది, అంతవరకు ఆవుగా ఉంటది అది. అదే ఉమ్, దూడ ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు తల్లి వంట చేస్తుంటదండి, ఉమ్, హాయిగా వంట పని మీద దృష్టి పెట్టి దాని దృష్టి అంతా వంట మీద ఉంటది. ఉమ్, బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి పాత్ర పోషించినంత మాత్రాన వంట పాత్రలో రుచి పోతదా? ఉమ్, ఉమ్, ఉమ్. ఉయ్యాల్లో ఏడుస్తున్నటువంటి బిడ్డ పాలిచ్చినంత మాత్రాన ఆ, తల్లి వంట చేయడంలో ఏం తేడా రాదు. అంటే మీరు చెప్పింది ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆకాశం అంటే చూసి చూడనట్టు, చేసి చేయనట్టు ఉండేటువంటి ఒక తత్వం. కాదు కాదు, అది ఆకాశానికి అతీతమైన తత్వం. మరి ఆకాశం అత్యంతమైన తత్వం ఉంటే మరి దీనికి కదలేకుండాలిగా. ఆకాశానికి అతీతమైన తత్వంలో ఆకాశమే లేదు, కదలిక ఉందా లేదా చెప్పేదానికి చెప్పేవాడు ఏడున్నాడా? ఇక్కడ మాట్లాడుతూ ఉండేది ఆకాశం గురించి మాత్రమే. అవును, ఆకాశానికి అతీతంగా ఉండే దాంట్లో మాట్లాడేదానికి ఆకాశం అంటే శూన్యం కదా. కనుక ఆకాశం శూన్యము, ఆకాశం సగుణము, ఆకాశం వచ్చి అజ్ఞానము, ఆకాశమే జ్ఞానము. తెలియబడకుండా ఉండేటప్పుడు అజ్ఞానం. ఓకే గురుగారు, బాగుంది. ఆకాశము నాగేశ్వర ప్రసాద్ శరీరంలో రాకముందు ఉండే గుణాలు ఈ మూడు. ఇప్పుడు ఆకాశానికి పరిపూర్ణానికి సంబంధం లేదు. ఆకాశము మెరుక ఒకటే, ఆకాశము ఎరుక ఒకటే. ఇరుక ఒకటి. పరిపూర్ణంలో ఇరుక తోయటం అంటే ఆకాశంలో మరి చలనం ఉన్నట్టుగా. ఆకాశంలో చలనం ఉన్నట్టు, వెరీ క్లియర్, రైట్. ఆకాశము అమితము అపరిమితం అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే ఆకాశాన్ని ఎంతకంతకు పరిమితం అనే విషయం ఇప్పుడు చెప్తాను మీకు. నాగేశ్వర ప్రసాద్కి ఎంతవరకు అర్థమవుతుందో అంతే, పూజారి వెంకటేశానికి ఎంతవరకు అర్థమవుతుందో అంతే. దానికి మించి ఆకాశం లేదు. అదే గురుగారు. చీమలో చీమంత, ఏనుగులో ఏనుగంత. అనోరణీయాన్ మహితో మహియాన్. చిన్నదానికంటే చిన్నది, పెద్దదానికంటే పెద్దది ఆకాశం. అది పరిపూర్ణం కాదు. ఇంతవరకు మొదటి పద్యం పూర్తయిందా చూసుకోండి. ఆకాశము మితము అనే దానికి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు సాటిస్ఫై అయినట్టు లేరు చెప్తాను. ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు వింటున్నారు. ఆయనకి ఎంత అర్థమైందో అది ఆయనకు పరిమితం. అవును. మీకెంత అర్థమైందో మీకు పరిమితం, నాకెంత అర్థమైందో నాకు. ఇవన్నీ పరిమితంలో ఇమిడి ఉంటుంది ఆకాశం. అర్థమైన వాడు లేనిది పరిపూర్ణం. అర్థమైన వాడు లేనిది పరిపూర్ణం. ఆ పరిపూర్ణుడికి మాత్రమే ఆకాశం శూన్యం అనే ఊరికే, మిగతా వాళ్ళంతా మాటలే. ఆకాశంకి అతీతమైనటువంటిది గురు సూచనతో అపరోక్షం చెందినటువంటి వాడికి మాత్రమే. కదలనిది కదలదన్నాడు, అది పరిపూర్ణం. కదలిక గనదనిన ఆకాశం. అవును, కదలిక అంటే ఓకే. కదలిక గలదనిన దానికి అగుపడదు మొదలు, ఆకాశానికి మొదలు కనపడదు. కదలిక లేదు అది కావున మొదట చెప్పిన పరిపూర్ణం కదలదు, కదలిక లేదు. కాబట్టి ఇది పరమ రహస్యము. కుడుపూడి నాగేశ్వరరావు అర్థమైంది లేదు, మీరే చెప్పాలి ఇప్పుడు ఆయనకి, నాకు తెలియదు. ఇప్పుడు కరెక్ట్ గురుగారు. ఆకాశానికి మొదలు లేదు, చివరి లేదు, అంతా శూన్యం. ఓకే, దానికి మొదలు శూన్యం లేదా, శూన్యం ఉందని కదలిక లేదనే మాట కరెక్టే, ఒప్పుకున్నా. అది పరిపూర్ణత సమానం అవుతుంది అంటప్పుడు కాదనే చెప్తాడు. అది పరిపూర్ణంలో ఆకాశం లేదు. మరి దీనికి కూడా మొదలు చివరి లేదు కదా, ఈ మూవ్మెంట్ అవడానికి దీనికి కూడా అవకాశం లేదు కదా. ఉండాలి చివర, మొదలు చివరి ఉండాలి. చూపించేదే భూమి మొదలు, ఆకాశం చివర. చాలా అంటారా? అదే మీరు అడిగితేనే వస్తుంది, లేకపోతే నాకు కూడా తెలియదు. భూమి ప్రారంభం అండి, అయినా కూడా అంతేలేండి. డౌట్ ఏముంది? భూమి వికారంతో నాగేశ్వర ప్రసాద్ గాని, కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని, ఇప్పుడు ఈ ఉదాహరణ పరిపూర్ణుడు అచల పరిపూర్ణ మనకు ఉదాహరణ చక్కగా ఇచ్చినటువంటి కుడుపూడి నాగేశ్వరరావు గాని, ఈ ఉపాధులన్నింటికి భూమే ప్రధాన కారణమా? దాన్ని ఎన్ని రకాలుగానే చెప్తాను నేను. ఇప్పుడు మట్టి ముద్ద ఈ యొక్క పూజారి వెంకటేశం, ఇది ప్రారంభంగా మనకి ఈ వైపు నుంచి తెలుస్తుంది. గురుగారు ఆకాశం చివరి ఆ వైపు నుంచి, ఆకాశం వైపు నుంచి చెప్పేదే మన ఆయనలో కలిగిన ఆలోచన. తల్లి పైన తండ్రికి, తండ్రి పైన తల్లికి కలిగిన ఆలోచన ఆకాశం. మాట్లాడుతూ ఉండే శరీరం భూమి. ఇది ఆది, అది అంతం.
లేకపోతే అది ఇది అంతం, రెండు ఎటనే చెప్పుకోండి. మీరు అన్వయ వ్యతిరేకం రౌండ్ 0 = 360 degrees, 360 degrees = 0, ఇది శూన్యం. అవును. ఇప్పుడు చెప్పండి, ఆకాశం ఎంతకంతకు పరిమితం కదా, ఎంతకాలం పరిమితమే, అందులో డౌట్ లేదు. ఏదన్నా చెప్పండి. ఇప్పుడు మా బిల్డింగ్ చాలా పెద్దదన్నాం అనుకో, ఆ బిల్డింగ్ ఎంత పెద్దది, బిల్డింగ్ ఎంత పెద్దది అంతే, ఎంత పెద్దది. ఊరికే నోరు రాగం దేవుడు తప్ప ఎంత పెద్దది, ఎంత ఉంటే అంత అంతే అంతే. అది కాబట్టి మితము. ఆకాశాన్ని నా దగ్గర ఇంత స్పష్టంగా వర్ణించగలిగినటువంటి వాళ్ళు ఒక్క కావూరు నాగేశ్వర ప్రసాద్ మాత్రమే. లేదు, లేదు, చెప్పండి. ఇప్పుడు మొదటి రెండో పద్యం, అదే 133వ పద్యం. ఆకాశం కాలం అండి. ఇది బ్రో సినిమా చూడండి, బ్రో నేను వచ్చిన టైం వస్తుంది అంటే అర్థం ఏంటంటే, మీరు పుట్టినప్పుడే మీరు పుట్టిన సమయం, నేను పుట్టినప్పుడే పుట్టిన అంతే, కరెక్ట్. దాని ప్రకారం నీ ఏజ్ లెక్కేసుకుంటా కూర్చుంటావు అంతే. అంతే గురువు గారు, నేను నా వయసు ఎంత అని చెప్పడానికి కారణం నేను పుట్టినరోజు నుంచి కాలం లెక్కేసుకుంటాను. అది లెక్క. దానికి ముందు అమ్మకడుపులో ఉండింది వద్దా, అది లెక్కేసుకోవట్లేదు. నేను ఈ లోకంలోకి వచ్చింది లెక్కేసుకుంటున్నా. ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు దీన్ని కూడా శూన్యం చేస్తా. మొదటి లక్షణం అమ్మ కడుపులో ఉంటే, సరే అమ్మగారు నెల తప్పిన రోజు కదా లెక్క. అరే రే, అమ్మగారు నెల తప్పిన రోజు ఎట్టయితుంది, వాళ్ళకి పెళ్ళైన రోజు లెక్కేసుకుంటావా? అసలు శూన్యం అండి ఇది. లేదు, దీనికి ఒక తుది దిక్కు లేదండి. దిక్కు లేని ద్వారా తనమూరా, రాజు లేని రాజ్యం అయినటువంటి శుభకవి. దీనికి ఒక ఆకాశానికి మూలం లేదండి. ఆకాశం శూన్యం అండి. ఆకాశం రెండో నేను, అన్నిటితో కలిసి ఎదుగుతా ఉండేది మూడో నేను, రెండు ఒకటేనండి. అది రెండో నేను ఆకాశం, అదే కాలం. అంతేనండి. ఇప్పుడు నేను యొక్క స్థితి మారితే ఆ నేను యొక్క రూపం మారుతుంది అన్నట్టు చెప్పేది. అదే మారేది, మారేది మూడో నేను, మార్పించేది రెండో నేను. అవును, ఓకే ఓకే ఓకే. మారేది మూడో నేను, కార్యం క్లియర్. మార్పించేది రెండో నేను, ఆకాశం, అది కారణం. అది అవును. ఇది విత్తనం చెట్టు ఒకప్పుడు కార్యమే కారణమగును, కారణమే కార్యమగును. మరి అప్పుడు ఇప్పుడు నేనుగా నేనట్ట వచ్చినప్పుడు ఆ స్థితిలో నేనంటే పరిపూర్ణమా? మొదటి నేనా? అవును గురుగారు. వెరీ గుడ్, రాసుకోండి, రాసేయండి, చెప్తా. మొదటి నేనులో రెండవ మూడవ ద్వంద్వము రాయండి. మొదటి నేనులో మూడవ, మొదటి నేనులో రెండవ మూడవ ద్వంద్వము ఓకే రాలేదు. మూడవ ద్వంద్వము రాలేదు. ఓకే. నిద్రలోకి నువ్వు ఎట్టొచ్చినావో చెప్పేదానికి గాఢంగా నిద్రపోయేటప్పుడు ఎవరిని అడుగుతారు మీరు? ఇప్పుడు మొదటి నేనులో రెండవ మూడవ నేనులు రాలేదు అని చెప్పడానికి ఆయన 35 కంద పద్యాన్ని తెచ్చాడు, పెట్టారు. కదలనిది కదలదన్నడు, కదలనిది కదలదన్నడు అని ఎత్తుకొచ్చి బోర్డు వేసిండు. అంటే పాము కుముసం ఇచ్చినట్టు. పాము కుబుసం రెండు కూడా ఎరుక కిందికే. పాము కుబుసం కూడా రెండు ఓకే ఎరుక కింది, అంతేగా పాము లాంటిది కాదు. పాము కుబుసం ఎరుక కిందికే. అవి ఉదాహరణల ప్రకారం చెప్తారు, ఆ టైం వచ్చినప్పుడు చెప్తా మీకు కూడాను. కుబుసాన్ని వదిలేసినాను అంటే అహంకారాన్ని వదిలేసినాను అనేది కూడా అహంకారమే. రేపది బా ఏం క్లారిటీ, మీరు తీసుకుపోయి మరుసటి పద్యానికి పెట్టేస్తున్నారు. అది తెలియదు కానీ మీరు నన్ను అట్లా తయారు చేస్తున్నారు. వచ్చిన పద్యం అహము గురించి. అవును, అది ఇప్పుడు అది రెండో నేను మూడో నేను గురించి అది వచ్చి తర్వాత కంద పద్యంలో చూద్దాం కానీ దీని భావం కంప్లీట్ చేస్తున్నానండి. ఆకాశము అంటే, కాలము అంటే అది భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా తెలియబడుతున్నటువంటి కాలము. అందులో 3 ఉంటాయి. త్రిపుటి, విలంబము. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, అయ్యా టైం అయిపోతుంది అంటున్నాను, ఎందుకంటే అర్ధగంట దాటింది. అర్ధగంటకు ముందు జరిగిపోయిన దాన్ని భూతకాలం అంటారు, జరగబోయేదాన్ని రాబోయే అర్ధగంట భవిష్యత్ కాలం. ఇప్పుడు మాట్లాడుతుండేది వర్తమాన కాలం. నేను వర్తమాన కాలం అనేటప్పటికీ అది వెళ్ళిపోయింది. అది విలంబం అంటే అర్థం. విలంబం అంటే కదలిక, కాలము గడుచుట.
లోకమున మనం మాట్లాడుతూ ఉండేటువంటి ఈ మానవ ప్రపంచంలో ఆకాశము కదిలేదే. ప్రతిదానికి ఆకాశం అంటే శూన్యము, ఆకాశం అంటే సగుణము, ఆకాశం అంటే నలుపు, ఆకాశం అంటే మితము, ఆకాశం అంటే కాలము, ఆకాశం అంటే విలంబము, ఆకాశం అంటే చలనము. 7 పాయింట్లు. ఆకాశం అంటే శబ్ద రూపము. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతాను శబ్దం 8వ. అంటే ప్రతిదానికి కూడా ఒకటి గుణం చేర్చుకుంటూ వస్తే ఈ 8 గుణాలు కూడా ఈ 8 గుణాలని కలిస్తే 9వదే ఎరుక. ఇది నవవిధ ద్రవ్యము. ఆ 9వదే రెండో నేను. 9వదైన రెండో నేను గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ఇప్పుడు మనం జ్ఞాన యజ్ఞం 2వ భాగం టైటిల్ ముందే చెప్పేసాం. నీ నిజ రూపమే అచలము 5 ఉపమానాలు. చూడండి, ఇప్పుడు ఇంతసేపు చెప్పింది రెండో నేను గురించి. ఇప్పుడు చెప్పేది కూడా రెండో నేనులోనే. నువ్వు నిన్ను మొదటి నేనుగా గుర్తించు తండ్రి, అందుకు చెప్పేది. నువ్వు నిన్ను మొదటి నేనుగా గుర్తించాలి. ఇది కాదు, ఇప్పుడు దీనికి ముందు ఒక బ్యాలెన్స్ ఉంది, చెప్పేసి కుడుపు నాగేశ్వరరావు గారు. ఇది ఈరోజు దీనికి ముందు ఒక పేరా బ్యాలెన్స్ ఉంది, కొంచెం 5 ఉపమానాలు చెప్తానండి ఇప్పుడు. చూడండి, నంబర్ 1, దీపపు వెలుగులో వెతికితే మనం కోల్పోయిన వస్తువు మనకు దొరుకుతుంది. అవునా? అవును గురుగారు. దీపపు వెలుగుతో, కింద లాస్ట్ లైన్, దీపపు వెలుగుతో వెలిగితే మనం కోరిన వస్తువు దొరుకుతుంది. అవును. పూజారి వెంకటేశం అనే దీపాన్ని పట్టుకో, నేను ఎత్తుక్కో. ఇక్కడ దీపపు వెలుగులో కోల్పోయిన వస్తువు దొరుకుతుంది అంటే పరిపూర్ణం దొరుకుతుందని కాదు. పూజారి వెంకటేశం అనే దీపాన్ని చూసి నిన్ను నువ్వు ఎత్తుక్కో. నిన్ను నువ్వు మొదటి నేనుగా గుర్తించిన తర్వాత 2, 3 నేనులు అయినటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ వదిలేవయ్యా. ఇది నంబర్ 1. ఇప్పుడు నువ్వు అచల పరిపూర్ణుడివి. నంబర్ 2, అద్దాన్ని బాగా శుభ్రం చేస్తే అందులో నువ్వు స్పష్టంగా కనిపిస్తావు. అంతేనా? అంతే. ఇప్పుడు పూజారి వెంకటేశాన్ని వదిలేసి నీలో ఉండేటువంటి మనసు అనే అద్దాన్ని తోమవయ్య. నాగేశ్వర ప్రసాద్ లో ఉండే మనసు అనే దాన్ని బాగా శుభ్రంగా తుడిసి 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 నువ్వు మొదటి వాడని తెలిసిన తర్వాత ఇప్పుడు అర్థం లేదు, కళాయి లేదు, అర్థం వెనకాల కళాయి గోకేది ఇవంతా లేదు. నువ్వు పరిపూర్ణుడు నాయన. నంబర్ 3, ఎట్టండి నాగేశ్వర ప్రసాద్ నేను కనిపిస్తున్నాను కదా, నేను ఎట్ట పరిపూర్ణుడు అవుతాను అనేది మీ ప్రశ్న. జలముతో కలిసిన తర్వాత ఉప్పుగా ఉంటదా? నేను కలిసినానని చెప్తాదే? లేదు. మరి నువ్వు పరిపూర్ణుడైన తర్వాత నేను పరిపూర్ణుడైనానని చెప్పేదానికి నువ్వు ఎక్కడుండావు నాయన? నంబర్ 3, 3 అయినాయండి. 3 గుర్తున్నాయా? మళ్ళీ చెప్పాలా? అవసరం లేదు గురు, నోట్ చేసుకున్నా గురుగారు. దీపం వెలుగు వస్తువు కనపడుతుంది, అర్థము ప్రతిబింబం కొత్తగా తెలుస్తుంది, జలంలో ఉప్పు కలవటం అయిపోయింది. నంబర్ 4, ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అండి, చాలా ముఖ్యమైన విషయం ఇది. ప్రతిబింబము. మీరు అద్దంలో చూస్తున్నారు కదా, అద్దాన్ని అటు తిప్పేయండి, అద్దాన్ని వెనక్కి తిప్పేయండి. ఇప్పుడు కూడా అద్దంలో కనపడిన బొమ్మ మీరు చూడగలుగుతున్నారు లేదా? అద్దం అటు తిప్పడం అంటే రివర్స్ చేయటం అంటారా? అద్దం మీకు కనిపిస్తా ఉంది కదా. అవును. అద్దం మీకు కనిపించేటప్పుడు వెనక పక్క కనపడరు, మీరు అద్దం ముందరే మీకు కనిపిస్తారు. అవును, వెనక పక్కనే కనపడండి. అవును. అద్దాన్ని అటు తిప్పేసిన తర్వాత అద్దంలో ఏం కనపడిందో దాన్ని మీరు ఎక్కడ చూస్తారు? నా మనసులో చూస్తా, చూసిందేదో నా మనసులో చూస్తా. ఇంతకు ముందు చెప్పిన 2వ ఉదాహరణ ఇక్కడ సరిపోయింది. రిపీట్, క్లియరా? అవును గురుగారు. అర్థము ఆది, అర్థం అంటే అర్థం. ఇప్పుడు అర్థం అంటే ఏది? మనకు కనిపించే అర్థమా, నీ మనసు అనే అర్థమా? మనసు అనే అర్థంలో. అంటే అదే అంతరిక్షంలో చూడండి విద్యాసాగర్ రావు గారు ఆ రోజు చెప్పింది నాకు ఈ రోజు మీ వల్ల అర్థమైంది. అది మనసు అనే అర్థంలో చూసేది, అంత ముందు చూడబడింది చోట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనసే బింబం, మనిషి ప్రతిబింబం. అది గురుగారు. ఆ మనసుని నువ్వు ఆకాశంగా చేసి, ఇంతసేపు తెలుసుకున్నటువంటి ఆకాశంగా చేసి, ఆకాశం నుంచి 25 నుంచి 26 చూడవయ్యా. 26 చూసి ప్రతిబింబము వెనకకు మరలి తన బింబమును తాను చూచుటకు వచ్చుచో అది తనంత తానే బింబముగా అయిపోవ విధమున. ఇప్పుడు అర్థము నాగేశ్వర ప్రసాద్ అన్నిటినీ కలిపి నీలో చూస్తాండేది నువ్వు. అవును. ఇప్పుడు నువ్వు ఆకాశ స్వరూపుడివి, శూన్యుడివి. అచ్చా, ఇక్కడ మనసులో ఏం జరిగిందంటే అర్థం నేనైపోయాను, చూసేవాడు నేనైపోయాను, దాంట్లో
కనిపించే ఒక బింబం కూడా నేనే అయిపోయా. ఇవన్నీ ఇంతసేపు మనకు ఆకాశం గురించి మీరు ఆరా తీసినటువంటి దాని ప్రకారం చూస్తే మహాత్ములు ఆకాశ రహితంగా జీవిస్తున్నారని అర్థమవుతుంది. ఇది బాగుంది గురుగారు, మనసులో అర్థం ఉంది, తర్వాత చూసేవాడు ఉన్నాడు, తర్వాత చూసేది కూడా త్రిపుటి ఉందా అంట. త్రిపుటి రహితం పరిపూర్ణం ఆయన. ఓకే గురుగారు. జగము చూసేది వాడు చూసేది ఎరుకే, పొట్టనే లేనప్పుడు గిట్టుననుటేలా సంబద్ధం అయితే చూసుకోండి. చూడండి, మహాత్ముల విషయం గురించి యోచన చేస్తా ఉంటే మనం ఇప్పుడు ఓహో వాళ్ళు ఆకాశ రహితులా అట్లా ఆలోచించాలి. ఆలోచన చేస్తా ఉంటే 4 అయిన 5వ ఉదాహరణ నీ దగ్గరికి వచ్చేది గుర్తుపెట్టుకో. ఇప్పుడు 4 అయినాయండి. దీపము వెలుగు, అద్దము శుభ్రత, జలము ఉప్పు, ప్రతిబింబము బింబము నువ్వే. అవును. ఇప్పుడు నేను తీస్తా చూడు. నేను తీసేదా నువ్వే తీసుకోవాలనా? మీరే చెప్పాలి. చెప్పండి. నేను తీస్తానా మీరే తీసుకోవాలా చూసుకోండి. సర్వశ్రోతలారా, సద్గురు బంధుజనులారా, ఈ నాగేశ్వర ప్రసాద్ గారికి ఎట్ట కృతజ్ఞతలు చెప్పాలి నాకేం అర్థం కావడం లేదు. చూసుకోండి. నా జ్ఞానం బాగా చెబుతున్నారు మీరు. చూసుకోండి. నా అజ్ఞానమే. ఎస్, వాస్తవమేనండి. లేదు గురుగారు అట్లా అనకండి. నా అజ్ఞానాన్ని బాగా చెబుతున్నారు మనకి. లాస్ట్ నెంబర్ 5. ఎల్లప్పుడూ మహాత్ముల సంగతులు వర్ణిస్తూ ఆకాశ రహితులు మహాత్ములు అని మనము పూజారి వెంకటేశం గాని, కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని 2వ నేనులో నుంచి ధ్యానం చేసి ఆ 3వ మొదటి నేను చూడడం వల్ల ఏమైతుంది చూడండి ఒకసారి. లాస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 5. గురుగారు, చర్మ చక్షువులు ఇక్కడ కరెక్ట్ రాసినారు లేదు చూడాలా. 1 2 3 4 లైన్ సెల్ లో చూసుకోండి. చర్మ చక్షువులు నేను విడదీసి చెప్తున్నా వివరంగా. చర్మ చక్షువులు అంటే మీ కన్ను అండి. మీ కన్ను అందలి చర్మము చేత బంధించబడతా ఉందా? గురుగారు, చర్మ చక్షువులు బంధించబడతాయి. పదాలు పక్కన పెట్టండి, మీకు పదాలు అర్థమయ్యేట్టుకుంటే నన్ను ఎందుకు పిలుస్తారు మీరు? పదాలు మీకు అర్థం కాదు. పదాలని పూజారి వెంకటేశాన్ని, కావూరు నాగేశ్వర ప్రసాద్ ని వదిలేయండి. మీరు మేకా నిర్భయానందగా వినండి. తలపల మురత్న గారు చెప్తున్నాడు, చర్మ చక్షు అంటే కన్ను అండి. కన్ను కంటిపైన చర్మం ఉంది కదా. అవును గురుగారు. చర్మం చేత మీ కన్ను ఏమైనా కనపడకుండా పోయిందా? లేదు. ఇదే 5వ ఉదాహరణ. ఇది ఎట్లా? ఇది కంటిపై ఉన్న చర్మం, ఆ చర్మం కంటికి ఏం అడ్డం రావట్లేదు కదా. అదే విధంగా పరిపూర్ణుడైన నీకు ఎరుక అడ్డమా అని అర్థం అండి. ఓహో, బాగుంది, చక్కని మాట. ఓకే, బాగుంది. నువ్వు పరిపూర్ణుడయ్యా అని చెప్తే నేను పరిపూర్ణం ఎట్టొచ్చిందండి అంటే నువ్వు పరిపూర్ణుడు నువ్వు రాలేదని కదా అర్థం. అదే అంతే గురుగారు, అంతే. రైట్. ఓకే. 5వ ఉదాహరణ ఏంటంటే చర్మ చక్షువులు అంటే కన్ను. అవును, వాళ్ళ పదాలు కలిపి రాసేశారు అనువాదంలో. చర్మ చక్షువులు నేనేం పదాన్ని విప్పదీశానంతే, నేను మార్చలేదండి. అదే గురుగారు. అందలి చర్మముచే బంధించబడునా దానికి కూడా అంటే బంధించబడదు. అది మరి ఊహం అనాలి కదా. చూడండి, లేదండి మీకు క్లియర్ గా అర్థం చేయించే బాధ్యత. కనిపై ఉన్న చర్మం అడ్డుపడదు చూడటానికి. ఓకే. దూడ యొక్క ఆకలి తీర్చడం ఆవు ధర్మం. అంతే గురుగారు, అంతే. మీరు ఆవు, నేను దూడ. అది కాబట్టి దూడ యొక్క ఆకలి తీర్చడం ఆవు ధర్మం. ఆ పాలు ఆవుకి అక్కర్లేదు, దూడకే అవసరం. అవును. మరి ఇంకా ఎగ్జాంపుల్ చాలా ఇంకా చెప్పాలా? బాగుంది. పరిపూర్ణుడైన నీకు ఈ ఎరుక బంధిస్తుంది అంటే నువ్వు ఎరుకలో ఉన్నట్ట పరిపూర్ణుడైనట్ట? చూసుకోండి. పరిపూర్ణుడైన నిన్ను ఆన్సర్ చెప్పలేరు. వెరీ గుడ్, రైట్. ఎందుకు చెప్పలేరు అది కూడా చెప్తా. కాటమాయి కూడా చెప్పలేరు ఆన్సర్, మీరు చెప్పలేరు. పరిపూర్ణుడైన నిన్ను ఎరుకను బంధిస్తుంది అంటే 2వది ఉన్నట్టు ఒప్పుకున్నట్టు.
పరిపూర్ణం కంటే రెండోది లేదే బంధించే దేవుడు కట్టే ఏంది అదంతా. అవును. చర్మచక్షువులు అందలి చర్మముచే బంధించబడని రీతిన. అయ్యా నాగేశ్వర ప్రసాద్ ఒక్కరే కాదు, చూస్తున్న వింటున్న సర్వశ్రోతలారా, మీ కన్ను చూడడానికి మీ కంటి పైన చర్మము అడ్డమవుతుందా? క్వశ్చన్. అడ్డపడదు. అలాంటప్పుడు నువ్వు పరిపూర్ణుడయ్యా అంటావు. అంటే ఎరుకెట్టొచ్చింది అంటావు, కొంచెం తర్వాత మన పరిపూర్ణం ఎట్టొచ్చింది అంటావు. రెండు నీదే, నీ భావనే కదా రెండు. ఇప్పుడు కన్ను పైన క్యాటరాక్ట్ ఉంటే సరికి కనపడకపోవచ్చు, కానీ చర్మం పైన ఉంటే ఎందుకు కనపడదు గురువు గారు? ఇప్పుడు మీ కంటి పైన చర్మం ఉందండి. కంటి పైన చర్మం ఉంది, కంట్లో క్యాటరాక్ట్ ఏం లేదు కదా. క్యాటరాక్ట్ అంటే ఏంది? క్యాటరాక్ట్ అంటే పొర అనుకోవచ్చు. ఉండదండి, పొర ఉండదండి. కన్ను అర్థంలో చూడండి, పొర ఆడిపోయింది. పొర ఉండదు కంటి పైన. ఉంది, కరెక్టే, అవును. పొర ఉంది, అది మీరు చూపుకు అర్థం రాదు. ఓహోహో, అది ట్రాన్స్పరెంట్ గా చూసే పొర ట్రాన్స్పరెంట్ గా లేదు, ఉండాలి. అది ఉందా లేదా చెప్పేదానికి నువ్వు లేవు అక్కడ. ఆకాశ స్వరూపుడు ఆలోచించవా? మళ్ళీ 3 దిగేశారు. పరిపూర్ణుడికి కన్ను పొర ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టు ఉంటాడు. అది ఉదాహరణ అంతేనండి. మీరు ఆకాశంలోకి రండి, ఆకాశంలోకి రండి, పరిపూర్ణాన్ని చూడండి, మీరు లేరు. చూడండి, ఆకాశంలోకి వచ్చి పరిపూర్ణాన్ని చూస్తే మీరు లేరు. మీరు కంట్లోను కంటిపొర దగ్గరే ఉంటే మీరు నాగేశ్వర ప్రసాద్ అయిపోతారు. మళ్ళీ మీరు ఆకాశంలోకి వచ్చి పరిపూర్ణాన్ని చూడండి, మీరు కనిపిస్తారని చూడండి. అప్పుడు కర్మలను ఆచరించినప్పటికీ, జ్ఞానయజ్ఞంలో పాల్గొంటున్నప్పటికీ, మీరు ఇంట్లో అన్ని సామాన్లు తెస్తున్నప్పటికీ, డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ, ఈ క్లాస్ 7 గంటలకు వదిలేసిన తర్వాత మీ షెడ్యూల్ యథావిధిగా మీరు పాటించినప్పటికీ, మీకు సమత్వము, విషమత్వము, దుఃఖము, సుఖము వాటిలో మీరు చిక్కుబడడు. బంధముక్తుడై ఉండేటువంటి ఇటువంటి వారి లక్షణాలని నీకు ఇప్పుడు స్పష్టంగా 17వ శ్లోకంలో చెప్తాను. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. యస్య నాహంకృతో భావో, యస్య న అహంకృతః భావః, బుద్ధిః యస్య న లిప్యతే, బుద్ధిః యస్య న లిప్యతే, హత్వా అపి స ఇమాన్ లోకాన్, హత్వా అపి సహ ఇమాన్ లోకాన్, హత్వా అపి సహ ఇమాన్ లోకాన్, నహంతి న నిబధ్యతే, నహంతి న నిబధ్యతే. చూడండి. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే, హత్వాపి స ఇమాం లోకాన్ నహంతి న నిబధ్యతే. తీసుకోండి. యస్య ఎవరైతే పైన చెప్పిన 5 ఉదాహరణలతో ఎవరైతే తనకు తానుగా పరిపూర్ణుడని అపరోక్షం కావించబడ్డాడో, గురు సూచన చేత తాను పరిపూర్ణుడే, తాను మొదటి నేనే, తానెప్పుడు పుట్టనివాడు, చావు లేదని స్పష్టంగా తెలుసుకున్నాడో, ఆయన ఏం వదిలింటాడు తెలుసా? అహంకృత భావ. ఆయన వదిలింది దేన్ని? అహంకృత భావ. అంతే. మీరు ఎన్ని చెప్పినప్పటికీ దీపము, వెలుగు, అద్దము, శుభ్రత, జలము, ఉప్పు, బింబము, ప్రతిబింబము, కన్ను, పొర, ఈ 5 దగ్గర ఉండరాదు. 5 10 ఉదాహరణ చెప్పి అది పక్కన పెట్టేసి, మీరు ఉదాహరణకు అతీతంగా ఉండే పరిపూర్ణుడు మీరని తెలిస్తే మీరు అప్పుడు నేను కర్తను అనేటువంటి భావన మీలో ఉంటుందా? ఉండదు. అదే చెప్తాండి. అహంకృత భావ నా. అట్లా మళ్ళీ యస్య ఉంది. యస్య నా అహంకృతో భావో బుద్ధి యస్య. అప్పుడు బుద్ధిలో ఉండేటువంటి ఆ యొక్క నేను అనేది ప్రపంచాన్ని నా లిప్యతే, అంటదు. అంటే ఇంక మీదట అంటది కాదు, ఇప్పుడు కూడా మీరు అంటుకోలేదు. అంటే సగటు శ్రోత, సగటు మానవుడు అనవసరంగా వాడు దానికి అలవాటు పడిపోయినాడు. అంతే. అది ఏమంటారు దాన్ని అంటే, మాయకు అలవాటు పడిపోయి ఉండడం వల్ల సృష్టికి నిజం అనుకుంటా ఉన్నాడు.
అదే పరిపూర్ణుడు యస్య ఏ పరిపూర్ణుడైతే ఈ ఫలాన్ని చెప్పిన గురు సూచన ద్వారా నలిప్యతే ప్రపంచానికి అంటకుండా జీవిస్తూ ఉంటాడే అశరీరుడు. మహాత్ములు ఆకాశరహితులు అని చెప్పాను నీకు. అందుకని ఆకాశజుడు ఇంకొకటి ఏదో ఉంది యోగ వాసిష్టంలో చూడాలా ఉపాఖ్యానం ఒకటి ఉంది. సికిధ్వజుడు చూడాలనే ఉపాఖ్యానం అది అక్కడ ఆకాశజుడు అనే వాడతారు అది. అదేవిధంగా పద్మావతి కూడా వెంకటేశ్వర పురాణంలో ఆకాశరాజు కూతురు అంట పద్మావతి. ఈయన ఆయన చూసినట్టు తెలియదు, ఆయనకు మాత్రం అడ్రస్ చెప్పరు. వెంకటేశ్వర స్వామి మహత్యం చరిత్ర చూడండి, ఆకాశరాజు కూతురు అంటారు పద్మావతిని మాత్రం, అంటే ప్రకృతి అని అర్థం అది. కానీ ఆయన చూసినట్టు చెప్పరు. ఆయన శ్రీ మహావిష్ణువు డైరెక్ట్ గా అక్కడి నుంచి దిగిరాడంట, ఆయన పుట్టలేదు. అది చూడండి, ఆ సూచన చూసుకోండి మీరు. ఆకాశజుని కూతురు అంటే ప్రకృతి. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవిని వదిలిపెట్టేసి అలిగిపోయి వచ్చినాడని ఆ సినిమా చూడండి. నాకు అడ్రస్ చెప్పండి, ఆ సినిమాలో వైకుంఠం అడ్రస్ నాకు పంపించండి మళ్ళీ. అంటే పరిపూర్ణుడు అని అర్థం అండి. అది కుంఠితము కాని వైకుంఠుడే శ్రీ మహావిష్ణువు. దక్షిణామూర్తి నుంచి బోధ తీసుకుని శ్రీ మహావిష్ణువు మరి సూర్యుడికి చెప్పినాడు ఫస్ట్ అంటారు. ఆ సూర్యుడే ఈ ఆకాశం. ఆకాశజుని కూతురే పద్మావతి అంటే ప్రకృతి. ఆకాశజుడు అంటే ఇప్పుడు పార్వతికి పరమేశ్వరుడు గురుగీత చెప్పాడంటే కూడా గురువు శిష్యుడికి చెప్పాడని అర్థం అంతే. కాబట్టి ఇమాన్ లోకాన్ని ఇంత స్పష్టమైనటువంటి క్లారిటీ కలిగినటువంటి వాడు అతను ఏ కర్మ చేత అయినా బంధించబడతాడా? లేదు. హత్వ అపి ఎవరైనా చంపితే కూడా అది హత్య కాదు. అంటే హత్యలు చేసేవాడు అంత పరిపూర్ణుడా అని మీరు అడగొచ్చు. నా హంతి అతను చంపితే కూడా చంపిన వాడి కింద కాడు. ప్రూఫ్ చెప్తా ఇప్పుడే, ఇక్కడ మళ్ళీ వివరణ మళ్ళీ పోతా. ఇప్పుడు ఒక రాష్ట్రపతి సెక్యూరిటీ వచ్చినప్పుడు ఫైర్ అని వినిపిస్తుంది వాడికి. వాడు టకామని కాల్చేస్తాడు, 10 మందిని ఒకేసారి కలుస్తాడు వాడు. అప్పుడు వాడు హత్య చేసినట్ట కాదు, గురువాజ్ఞ పాటించినట్టు. అందరికి అర్థం కాదు, ఇది అర్థం కావాల్సిన వాళ్ళకే అర్థమైంది, అందరికి కాదు. అంతేనండి. అటువంటి వారు నా నిబధ్యతే, అతనికి ఎట్టి పాపం. అది మరి ఎట్లా అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్పి మరి ఎక్స్ప్లెనేషన్కి వస్తానండి. చూడండి, మీకు ఆకాశం గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు అగ్ని, వాయువు, జలము ద్వారా ప్రారంధ వశమున ఒక సునామీ వస్తుందండి. సునామీ వచ్చి ఆ ఊరంతా సస్తారు మొత్తం. ఇప్పుడు ఆ పాపం సునామీదే. సునామీ అంటే ప్రకృతి కదా. మరి ఇప్పుడు ఆ సముద్రానికి పాపం అంతా అంటుకుంటదా? అందుకోవడానికి అక్కడ ఏముంది? అట్లా ఆ శూన్యం. కాబట్టి శూన్యాతీతుడికి పాపం ఎట్టంటుంది ఏం పని చేసినప్పటికీ. ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడు చంపించినాడు అంటే కౌరవుల పాపం అంతా శ్రీకృష్ణుడికి చుట్టుకునేస్తాడు పోయా? లేదు, సునామీ లాంటి వాడు కృష్ణుడు. అట్లా దేహాభిమానం లేకుండా స్వార్థరహితంగా లోకం కోసం పనిచేస్తా ఉండేవాడికి సరిగ్గా క్లాసుల పాఠాలు చెప్పకుండా వీడు ఒక కాపీ కొట్టించేవాడు. వాడి హంతకుడు నిజానికి. కాపీ కొట్టిన డీబార్ చేయకుండా వదిలేస్తే వీడు ఉత్తముడు, అప్పుడు వానికి హెల్ప్ చేసినట్టు. అదే ఇంకా నాశనం చేసినట్టు. అంతే గురుగారు. అట్లా నా దగ్గర దయాదాక్షిణ్యాలు ఉండదు. వాడు కాపీ కొట్టేవాడైనా, ఎరుకను గురించి మాట్లాడేవాడైనా, ఎవడైనా పరిపూర్ణుడే నాకు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి శరీర ఇంద్రియముల ద్వారా లోక దృష్టిలో ఏదైనా ఒక ప్రాణికి హింస జరిగినప్పటికీ, మటన్ కోసి అమ్మినప్పటికీ ఆ పాపం ధర్మవ్యాధిని అంటుకునిందే. ఎందుకంటే అతని కర్మల యందు ఆసక్తి, స్వార్థం, అహంకారం, కర్తృత్వాభిమానం లేదు నాయన. లేదు. అతని వ్యాపారం మాంసం వ్యాపారమే. అది అతనికి వంశపారంపర్యంగా వచ్చింది. అతని వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. పాపం అతనికి అంటదండి. అట్టి కర్మలు వాస్తవంగా అకర్మలు. అతని వృత్తి చెప్పును కుట్టేటప్పుడు, చెప్పును కుట్టేటప్పుడు చెప్పులో ఉండే ఈగను చంపేస్తాడు. కందిరిగా ఉంటుంది దాంట్లో. చెప్పును కుట్టేటప్పుడు ఆ చెప్పును షూలో కందిరిగా తగులుకుంటది, తేలు వస్తుంది. దాన్ని చంపేసి చెప్పులు కుడతాడు. అతను 10 రూపాయలు అతనికి కావాలంతే. ఆ తేలుని చంపేస్తే పాపం అతనికి వచ్చేస్తుందే. లేదు.
అట్టి కర్మలు వాస్తవంగా ఆ కర్మలు కాబట్టి అట్టి పురుషునికి పాపం అంటదు అంటదు అంటదు. ఇద్దరికే మనకు పీరియడ్ అయిపోయింది. 17వ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు రేపు చూద్దాం. విజ్ఞుడమైనటువంటి ఒక కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు ఉపనిషత్తుల సారాంశాన్ని పిండి ప్రపంచానికి అందించేస్తున్నటువంటి మీకు ఇలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు తెలియడం లేదండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. మనోవాకాయములతో కర్తృత్వరహిత కర్మాచరణతో పనిచేసే రాజయోగి ఎందరిని చంపిన పాపి కాడు. పనిచేసే రాజయోగి ఎందరిని చంపిన పాపి కాడు. ఇప్పుడు నేను గొప్ప హంతకుడు అనమాట. అయితే అహంకారాన్ని చంపేటువంటి హంతకుడు ఇప్పుడు నేనైతే. నన్ను హంతకుడుగా తయారు చేసింది మీరే. అహంకారాన్ని అంతం చేయటం ఎవరికి. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పిను గదా. సద్గురు అర్థం మంగళం అమ్మ కానండి. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థములనందించి
పిలిపించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.